డెవలప్మెంట్ విభాగంలో పనిచేయాలనుకుంటున్నారా? సొంత రాష్ట్రాల్లో పనిచేయాలనుకుంటున్నారా? ఇంటర్ క్వాలిఫికేషన్తో జాబ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో జాబ్ చేయాలంటే కనీస అర్హత ఏ 10th B PG. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మొత్తం 13,762 పోస్టులు ఉన్నాయి. వీటిలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 93 పోస్టులు, అకౌంట్ ఆఫీసర్ 140, టెక్నికల్ అసిస్టెంట్ 198, డేటా మేనేజర్ 383, MIS మేనేజర్ 626, MIS అసిస్టెంట్ 930, మల్టీ టాస్కింగ్ అఫీషియల్ 862, కంప్యూటర్ ఆపరేటర్ 1290, ఫీల్డ్ కోఆర్డినేటర్ 1256, ఫెసిలిటేటర్స్ 1103. మొత్తం పోస్టులు 6,881. ఈ పోస్టులు తెలంగాణలో 6,881, ఆంధ్రప్రదేశ్ లో 6,881 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పోస్టుకు సంబంధించిన విభాగంలో 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతో పాటు తగిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్ కు 23 నుండి 43 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అకౌంట్ ఆఫీసర్ కు 22 నుండి 43 ఏళ్లు, టెక్నికల్ అసిస్టెంట్, డేటా మేనేజర్, MIS మేనేజర్ కు 21 నుండి 43 ఏళ్లు. మిగతా పోస్టులకు 18 నుండి 43 ఏళ్ల మధ్య వయో పరిమితి ఉంటుంది. ఎంపికైన వారికి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కు నెలకు 36,769 రూపాయలు, అకౌంట్ ఆఫీసర్ కు 27,450 రూపాయలు, టెక్నికల్ అసిస్టెంట్ కు 30,750 రూపాయలు, డేటా మేనేజర్ కు 28,350 రూపాయలు, MIS మేనేజర్ కు 25,650 రూపాయలు, MIS అసిస్టెంట్ కు 24,650 రూపాయలు, మల్టీ టాస్కింగ్ అఫీషియల్ కు 23,450 రూపాయలు, కంప్యూటర్ ఆపరేటర్ కు 23,250 రూపాయలు, ఫీల్డ్ కోఆర్డినేటర్ కు 23,250 రూపాయలు, ఫెసిలిటేటర్స్ కు 22,750 రూపాయలు నెల జీతం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 5 నుండి మొదలు కాగా ఫిబ్రవరి 24, 2025 చివరి తేదీ.